పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రజలకు మరో షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి నిత్యావసర మందుల ధరలు పెరగనున్నాయి. ఇందులో పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీబయాటిక్స్ వరకు అన్నీ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుల జేబులపై భారం మరింత పెరగనుంది. అవసరమైన ఔషధాల గురించి మాట్లాడుతూ, ఇందులో నొప్పి నివారణ మందులు, యాంటీబయోటిక్స్, 800కు పైగా గుండెకు సంబంధించిన మందులు ఉన్నాయి. ఈ మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. వార్షిక టోకు ధరల సూచీలో మార్పుకు అనుగుణంగా ఔషధ కంపెనీల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మందుల ధరలను పెంచాలని ఫార్మా పరిశ్రమ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ధరలు ఎంత పెరుగుతాయి? టోకు ధరల సూచికలో వార్షిక మార్పును అనుగుణంగా 0.0055% పెరుగుదలను అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతేడాది అంటే 2023-2022లో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ కింద ఔషధాల ధరలలో రికార్డు స్థాయిలో 12%, 10% భారీ వార్షిక పెరుగుదల తర్వాత ఫార్మా పరిశ్రమకు ఇది స్వల్ప పెరుగుదల. సవరించిన ధరలు జాతీయ అవసరమైన ఔషధాల జాబితాలో చేర్చబడిన 800 కంటే ఎక్కువ మందులను కవర్ చేస్తాయి. షెడ్యూల్ చేయబడిన ఔషధాల ధర మార్పు సంవత్సరానికి ఒకసారి అనుమతించబడుతుంది. అవసరమైన మందులు ఏమిటి? ఆ మందులు ఈ జాబితాలో చేర్చబడ్డాయి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ మందుల ధర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఈ ఔషధాల కంపెనీ ఈ మందుల ధరలను ఏడాదిలో 10% మాత్రమే పెంచగలదు. ఈ జాబితాలో క్యాన్సర్ నిరోధక మందులు కూడా ఉన్నాయి. ఈ మందుల ధరలు పెరగనున్నాయి. అవసరమైన ఔషధాల జాబితాలో పారాసిటమాల్ వంటి మందులు, అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్, రక్తహీనత నిరోధక మందులు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. కోవిడ్-19 రోగులకు మధ్యస్థంగా చికిత్స చేయటానికి ఉపయోగించే కొన్ని మందులు, స్టెరాయిడ్లు కూడా జాబితాలో ఉన్నాయి. పరిశ్రమలు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతో సతమతమవుతున్నందున ధరలను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ధరలు ఎందుకు పెరుగుతాయి? గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కీలకమైన క్రియాశీల ఔషధ పదార్థాల ధరలు 15% నుండి 130% మధ్య పెరిగాయి. పారాసిటమాల్ ధర 130%, ఎక్స్పియంట్ల ధర 18 నుంచి 262% పెరిగింది. గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్తో సహా ద్రావకాలు, సిరప్పుల ధరలు వరుసగా 263%, 83% పెరిగాయి. ఇంటర్మీడియట్ ధరలు కూడా 11% నుండి 175% వరకు పెరిగాయి. పెన్సిలిన్ జీ ధర 175% పెరిగింది. అంతకుముందు 1000 మంది భారతీయ ఔషధ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాబీ గ్రూప్ కూడా తక్షణమే అమల్లోకి వచ్చేలా అన్ని సూచించిన సూత్రీకరణల ధరలను 10% పెంచడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. నాన్ షెడ్యూల్డ్ మందుల ధరలను 20% పెంచాలని డిమాండ్ చేసింది.